స్వామీజీ గారికి మరియు సంఘ సభ్యులు సోదరులకు మరియు గ్రామ ఈశ్వరయ్య గారికి మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పరిచిన సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, శ్రీరామ్ జై శ్రీరామ్. వేదిక ముందున్న నా హిందూ సోదర సోదరీమణులకు మరి చిన్నారి బాలికలందరికీ కూడా సాయంకాల నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. నా పేరు మాలే శోభారాణి. నేను ప్రభుత్వ ఉపాధ్యాయున్ని, పాలమూరు పట్టణానికి చెందినదాన్ని. మరియు నేను చిన్నప్పటి నుంచి సంఘ పరివార బిడ్డగా పెరిగాను. మరి ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా హిందూ సమ్మేళనం మన గ్రామంలో ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నాము అంటే చాలా మంది హిందూ బంధువులు ఇక్కడ ఉండి ఉన్నారు. మన హిందూ సమాజంలో కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి కుటుంబ వ్యవస్థ మనుగడలో ఉంది అంటే దానికి ముఖ్య కారణం మన కుటుంబమే. అంటే మన కుటుంబ వ్యవస్థ గట్టి పునాదిగా ఉంది కాబట్టే మన భారతదేశ చరిత్రలో కుటుంబానికి ఒక గొప్ప చరిత్ర కలిగి ఉంది. మరి ఆ కుటుంబ నిర్వహణలో ఎక్కువ మెజారిటీ పాత్ర కలిగి ఉంది అంటే అది ఒక మహిళకు మాత్రమే సాధ్యమవుతుంది. మరి ఈనాడు నేను మన కుటుంబము మరి స్త్రీ పాత్ర గురించి కొన్ని వాక్యాలు మీ ముందు ఉంచుతాను. నేడు మన సమాజంలో కుటుంబ వ్యవస్థ రాను రాను విచ్ఛిన్నమైపోతూ ఉన్నది. ఎక్కడ చూసినా కూడా మన కుటుంబం అంటే తల్లి, తండ్రి, పిల్లలు, నానమ్మ, తాతయ్య అందరం కలిసి ఉంటేనే ఆ కుటుంబము చాలా బలంగా ఉంటుంది. మన పిల్లలు కూడా సమాజంలో మంచి వ్యక్తులుగా ఎదుగుతారు. కానీ కొన్ని దుష్ట శక్తుల కారణంగా మరియు పాశ్చాత్య దేశం యొక్క అనాలోచిత నిర్ణయాల నుంచి మనము బయటపడలేకపోతున్నాం. దాని నుంచి మన కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుంది. మరి ఈనాడు మనం హిందూ సమ్మేళనాలు ఎందుకు జరుపుకుంటున్నాము అంటే మన కుటుంబ వ్యవస్థను మరి మన పిల్లలను మనం సమాజంలో మనం హిందువులుగా ఎలా ఉండాలి, దానికోసం మనం ఏం చెయ్యాలి అని చెప్పి మనం ఈరోజు గ్రామాన ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా మరి మహిళ కుటుంబంలో ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది. నాన్న సంపాదిస్తాడు, మరి ఆ తెచ్చిన సంపాదన అమ్మ దానికి ఏ విధంగా ప్రతిదానికి ఏ విధంగా నిర్ణయిస్తుందో దానికి అనుగుణంగా పిల్లల పెంపకంతో పాటు కుటుంబం యొక్క అవసరాలను కూడా అమ్మ నిర్వచిస్తుంది. మరి మహిళ అంటేనే ఆదిశక్తి మనందరికీ తెలుసు. మరి శక్తి స్వరూపం కాబట్టి మహిళకు చేయలేను ఏ పని అనేది మాత్రం సాధ్యం కాదు. అన్ని పనుల్లో కూడా తనకు తనే సాటిగా ఉంటుంది. ఈనాడు ముఖ్యంగా ఆడపిల్లలను చూస్తుంటే మనం బయటి ప్రపంచంలో చూస్తుంటే చాలా, నేను కూడా గ్రామీణ వాతావరణంలోనే పెరిగాను. మరి చాలా మంది మొదటగా వస్త్రాలు మరి మన ఇంట్లో నుంచే తయారైతుందని, మన పిల్లలు పండగలకు కానివ్వండి, పుట్టినరోజులకు కానివ్వండి, వాళ్ళకు చిన్నప్పుడు అయితే మంచిగా లంగా జాకెట్ వేసుకొని, లంగా ఓణీలు వేసుకొని అమ్మాయిలు ఊర్లలో పండగలైనా ఏదైనా తిరిగే వాళ్ళం. కానీ ఇప్పుడు రాను రాను ఆ వస్త్రాలు కనుమరుగైపోతున్నాయి. అసలు ఆడపిల్లలు కొన్ని సందర్భాల్లో ఆ రకమైన వస్త్రధారణ చూస్తేనే ఆడపిల్లలకు ఒక అమ్మాయిగానే జుగుప్సాకరమైన స్థితిలో ఉంటుంది. అలాంటి వస్త్రధారణలు దయచేసి అమ్మలందరూ ఇక్కడ ఉన్నారు, మన అమ్మాయిలకు మన బిడ్డలకు ఒంటి నిండా వస్త్రాలు ఉన్నప్పుడే అమ్మాయి చాలా అందంగా కనిపిస్తుంది. మన సంస్కృతి ఆ అమ్మాయిలో ద్విగుణీకృతమై ఉంటుంది. కాబట్టి అమ్మా నాన్న ఆలోచించండి,
మన పిల్లలకు మంచి బట్టలు వేసుకుందాం, సమాజంలో మన పిల్లలను భరతమాత లాగా చూసుకుందాం. అదేవిధంగా పుట్టినరోజు వేడుకలంటూ మనం జరుపుతున్నాం. ఆ పుట్టినరోజు వేడుకలలో మనకు అసలు లేని సాంప్రదాయాలు తీసుకొస్తున్నాం. మనం పిల్లల్ని ఏం చేస్తున్నాము అంటే శతమానం భవతి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తాం. మరి అలా దీవించే సమయంలో మనం ఏం చేస్తున్నాం, కేక్ అని చెప్పి ఆ ఇంగ్లీష్ వాళ్ళు ఏర్పరిచిన ఆ కేకును తీసుకొచ్చి ముందల పెట్టుకొని దీపం, మనం భగవంతుని సన్నిధానంలో కానీ మన ఇంట్లో దేవాలయంలో కానీ దీపారాధన చేసి భగవంతుని మనం ఏం కోరుకుంటామంటే నా కుటుంబం చల్లగా ఉండాలి, నా దేశం చల్లగా ఉండాలి, మేమంతా చల్లగా ఉండాలని కోరుకుంటాం. మరి ఇక్కడ విరుద్ధంగా ఏం చేస్తున్నాం, మనము బర్త్డే కేక్ ముందల పెట్టుకొని కొవ్వొత్తి వెలిగించి ఆ దీపాన్ని వెలిగించి పిల్లల చేత ఆర్పేపిస్తున్నాం. మరి ఇది ఎంతవరకు సమంజసం కదా? దీపాన్ని వెలిగించే సాంప్రదాయం మనది. మనం హిందువులం, దీపాలను వెలిగించి స్వామి మన దేవుళ్ళ ముందు పెట్టి మనము స్వామిని మమ్మల్ని దీవించండి అడుగుతున్నాం. మరి అదే బర్త్డే కేక్ ముందర పెట్టుకొని ఆ దీపాన్ని ఆర్పేస్తున్నాం. మరి ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ సంస్కృతి మనకొద్దు. మన పిల్లలకు అమ్మ చేసే పిండి వంటలు, మనం ఇంట్లో ఏం చేసుకున్న ఒక పిండి వంటలు చేయండి. ఆ రోజు పుట్టినరోజు మన పిల్లలకు కడుపు నిండా తినిపించండి. అమ్మ, నాన్న, తాత, నానమ్మ, అమ్మమ్మలు అందరూ కలిసి అక్షింతలు వేసి దీవించి వాళ్లకు శతమానం భవతి దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి ఆశీర్వచనం ఇవ్వండి. మన పక్కలో ఉన్న, మన గ్రామంలో ఉన్న, మనకు అందుబాటులో ఉన్న దేవాలయానికి వెళ్ళి స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోండి. మన చుట్టుపక్కల ఉన్న హిందూ బంధువులను తీసుకొని మంచిగా ఆ రోజంతా ఆటపాటలతో వేడుక చేసుకోండి. ఇది కదా మనం జరుపుకునే పుట్టినరోజు వేడుక. ఇలాంటి వేడుకలు జరపండి అమ్మలు. మన పిల్లలకు పాశ్చాత్య వేడుక మనకు అవసరం లేదు. ఇక ఒక అమ్మాయిగా ఎదగడానికి ముందుగా మన ఇంట్లో మన అమ్మ ఏం చేయాలి అంటే, మన ఇంట్లో అమ్మాయి ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, ఇద్దరు ఉంటారు. మరి చిన్నప్పటి నుంచే అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరికి సమానత్వాన్ని ఇవ్వాలి. నువ్వు ఆడపిల్లవు, నువ్వేం చేయలేవు, కూర్చో అనొద్దు. అమ్మవాడు మగపిల్లడు, వాడు ఇచ్చేస్తాడు అని కాదు. ఈ కాలంలో రాకెట్ వరకు అన్ని దాంట్లో కూడా అమ్మాయిలు ముందున్నారు. కాబట్టి అమ్మ ఇద్దరిని సమానంగా చూడాలి. అమ్మ ఒక్కతే కాదు, నాన్న గాని మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మాయిలను అబ్బాయిలను సమానంగా చూసి వారిద్దరిని మన కుటుంబ వ్యవస్థ గురించి, నాన్న ఇది మన కుటుంబం, మనం ఈ విధంగా ఉండాలి, మీ బట్టలు ఈ విధంగా వేసుకోవాలి, నువ్వు అక్కను చెల్లెల్ని గౌరవించాలి, నువ్వు అని చెల్లెలకి కూడా అన్నను నువ్వు ప్రేమించాలి. ఇదే మన కుటుంబం పునాది వేస్తే రేపొద్దున పెద్ద అయిన తర్వాత మన పిల్లలు సమాజంలో మంచి పౌరులుగా ఎదుగుతారు. ఇదంతా కుటుంబంలోనే మనం నేర్పించి పంపిస్తే బాగుంటుంది. మరి అదే విధంగా ఈ చాలా మంది చూస్తున్నాం, మన పిల్లలు చదువుకుంటున్నారు, ఎదుగుతున్నారు, మరి బయటికి దూర ప్రాంతానికి పంపిస్తున్నాం. పంపించినప్పుడు మన అమ్మాయిలకు తెలియదు, వాళ్ళు రకరకాలుగా, అంటే సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో మన అమ్మాయిలు తెలియక కొన్ని సందర్భంలో ఎవరో ఒకడు వచ్చి నువ్వు బాగున్నావు, నువ్వంటే నాకు ఇష్టము అని కొన్ని మాయ మాటలు చెబుతున్నారు. ఈ మధ్య దాదాపుగా మన అందరం వింటూనే ఉన్నాం. మరి అలా చెప్పినప్పుడు మన అమ్మాయిలు కొన్ని సందర్భాల్లో కొందరు ప్రలోభపడుతున్నారు, అంటే వాళ్ళకి తెలియని ఆకర్షణలో పడిపోతున్నారు. ఎవడో ఎక్కడి నుంచో వచ్చి వాని మతం ఏదో తెలియదు, వాని ఏదో తెలియదు వచ్చి మన ఆడపిల్లలను వాడు ఆకర్షిస్తున్నాడు. తర్వాత అమ్మాయిని తీసుకెళ్లి 2-3 పరిచయాలు అయిన తర్వాత వాళ్ళ ఇంటికో లేకపోతే వాళ్ళ తెలిసిన బంధువుల ఇండ్లకో తీసుకెళ్తున్నారు. అక్కడ మన పిల్లలకు ఒక ఆకర్షణీయమైన బంధాన్ని వాడు అక్కడ కల్పిస్తున్నాడు. అప్పుడు పిల్లలు కూడా ఏమనుకుంటున్నారు, ఇది నిజమేమో అనుకొని ఆకర్షణగా అయ్యి దానికి అమ్మో నాకు ఆయన అంటే ఇష్టము, నేను ఆయన వెంబడే పోతా, అలాంటి పిచ్చి పిచ్చి ఈ మధ్య చాలా చూస్తున్నాం. వాడు తీరా మన పిల్లలు ప్రలోభపడి పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది.
అసలు వాడు హిందువే కాదు. మన అమ్మాయిని చిన్నప్పటి నుంచి మనం ఎంతో ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. అసలు మనం చెప్పినా కూడా వినకుండా ఆ అబ్బాయి ప్రలోభ పెట్టిన ఆ వ్యవస్థలో అమ్మాయి ముడిపడి వెళ్ళి తన లైఫ్ అంతా అక్కడి నుంచి ఎంతో మంచిగా చదువుకుంటుంది, తనకి ఎంతో భవిష్యత్తు ఉంటుంది. వాడెవడో వచ్చి మన అమ్మాయికి చెప్పరాని మాటలు చెప్పి తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా నరకం అంటే ఏందో. నా మతంలోకి మారు, నేనే విధంగా జీవిస్తానో నువ్వు అదే విధంగా జీవించు అని చెప్పి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నగరం వరకు మనకి ఇది మనందరికీ తెలుసు. దీన్ని మనం లవ్ జిహాద్ అంటున్నాం. మరి మన కుటుంబంలో మనం మన పిల్లలను మంచి సాంప్రదాయంగా పెంచుంటాం. ఇలాంటివన్నీ తట్టుకొని బయటికి ఇలాంటి వ్యక్తుల యొక్క బారిన పడకుండా ఉండాలి అంటే అమ్మాయిలు దృఢంగా ఉండాలి. ఎవరైనా అలాంటి వ్యక్తులు వచ్చి మిమ్మల్ని ప్రలోభ పెడితే వాడిని అసలు ఎప్పుడు కూడా నమ్మొద్దు. నువ్వెవరు? నా హిందూ సమాజంలో నా సోదరీమణులు ఇంతమంది ఉన్నారు, నువ్వెవరు రా నీ ఎమ్మడి నేను రావడానికి? నీదే మతం, నువ్వు అస్సలు నాకు అవసరం లేదు, నా దారికి అడ్డు రావద్దు అని మంచిగా చెప్పండి. వినలేకపోతే మన గ్రామంలో ఉన్న అమ్మ నాన్నకు మన అన్నదమ్ముళ్లకు చెప్పి అలాంటి వ్యక్తులను పండబెట్టి తొక్కేంత స్థాయికి మన అమ్మాయిలు రావాలి. ఎవడెవడు మన ఇంటికి మన ఊరికి చెందినోడా, మన గ్రామానికి చెందినోడా, మన సమాజానికి చెందినోడా, వాడు ఎవడో వచ్చి నిన్ను ప్రలోభ పెడితే నువ్వెట్లా పోతావు బిడ్డ? మన భారతదేశం చాలా గొప్పది. నువ్వు పరమశివునిలో సగమైన పార్వతీదేవివి. వాణ్ణి అంతం చూసి వాణ్ణి అసలు మళ్ళీ వేరే బిడ్డ కూడా అలాంటి నీచానికి దిగకుండా వాణ్ణి అక్కడనే బొంద పెట్టే స్థాయికి నా ఆడబిడ్డలు ఎదగాలని, అలా ఎదగడానికి తోడ్పాటును అందించాలని మాతృమూర్తులందరినీ కూడా వేడుకుంటున్నాను. మరి కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం, ఇంట్లో మనం మన తల్లిదండ్రులను గౌరవించినప్పుడే మన పిల్లలు కూడా వాళ్ళను గౌరవిస్తారు. ఇప్పుడు చూస్తున్నాం కర్మ అనేది ఇక్కడనే అనుభవిస్తున్నాము అని అంటున్నారు. మరి ప్రేమ, ఆప్యాయతలు, గౌరవం ఇవన్నీ కూడా మన కుటుంబం నుంచే రావాలి. ముందుగా అమ్మ నాన్న, మీ అమ్మ నాన్నని గౌరవించినప్పుడే మన పిల్లలు కూడా మనల్ని గౌరవిస్తారు. కాబట్టి మన కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. మరి మన భారతదేశం యొక్క గొప్పదనం అంతా మన బిడ్డల్లోనే ఉంది. మరి చూసినాం, హిందువులుగా మనందరం సంఘటితం కాకపోతే మన మనుగడకే ప్రమాదం ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. నిన్న మొన్నటి వరకు చూసినాం, వేరే చిన్న చిన్న 2-3 మతస్థుల వాళ్ళు ఉంటే వాళ్ళంతా కలిసిమెలిసి తిరగడము, ఏదన్నా ఉంటే వాళ్ళు మాట్లాడుకోవడం అలా జరుగుతుంది. మనం హిందువులమై ఉండి మన హిందూ పండుగ ఏదైనా జరిగిందంటే సరేలే ఎవరో ఒకరు పోతారు మాకేంటిలే అని చాలా మంది ఆ విధంగా ఉన్నారు. మరి ఈరోజు సంఘ పరివార వాళ్ళు ఈ హిందూ సమ్మేళనం మనం హిందువులమంతా సంఘటితం కాకపోతే వచ్చే ప్రమాదాన్ని మనం అరికట్టలేము. చాలా ఇబ్బందులు ఉంటాయి. మనం జై శ్రీరామ్ అనలేని పరిస్థితికి కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మరి మహిళలందరూ కూడా మన పిల్లలను సరైన పెంపకంలో పెంచుకొని మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని అంతా కూడా మనందరం పెంపొందించుకొని కుటుంబ వ్యవస్థను పటిష్టపరుచుకొని హిందువులుగా మనందరం సంఘటితమై మరి యువకులందరూ కూడా గ్రామంలో చాలా మంది యువకులు ఇక్కడ కనిపిస్తున్నారు. మరి భారతదేశంలో మీ పాత్ర చాలా విలువైనది. మరి ఛత్రపతి శివాజీని మీరంతా వారసులు. ఆ శివాజీ యొక్క తల్లి జిజియాబాయి ఆమె కూడా చాలా వివక్షకు గురై పెళ్లి చేసుకున్న తర్వాత 4 నెలలు బిడ్డ కడుపులో ఉన్నప్పుడు భర్తను వదిలి ఆమె వేరేగా జీవిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆ మహిళ అనుకుంటుందంట, నాకు పుట్టే బిడ్డ ఎవరైనా సరే గాని భారతదేశంలో ఈ మతతత్వాలు ఎవరైతే అప్పుడు టిప్పు సుల్తానులు వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఆ మత శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంతం చూడడానికే నేను బిడ్డను కంటున్నా అని 4 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడే ఆమె శపథం తీసుకుందట.
అట్లా ఆ ఆమెకు కడుపులో బిడ్డ పెరుగుతూ ఉన్నప్పుడు ఆయుధాలన్నీ కూడా ధరించేదట ఆమె. ఆమె గర్భంలో ఉన్న కూడా ఆయుధాలన్నీ కూడా తన పొట్ట చుట్టూ పెట్టుకొని వాటి యొక్క విలువ చెప్పేదంట. అంటే నా కడుపులో పెరుగుతున్న బిడ్డ నా మాటలన్నీ విని చాలా శక్తివంతంగా పుట్టాలని చెప్పి ఆమె గర్భస్థ శిశువు నుంచే తన యొక్క తల్లి మాటలు మొత్తం చెప్పింది. మరి వీర శివాజీకి ఎవరో గురువు లేరు, తల్లి ఆయనకు గురువు. మనం ఈరోజు ఛత్రపతి శివాజీ అంటేనే మన రక్తంలో హిందూ అంటే ఇలా ఉండాలి, హిందూ అంటే ఈ విధంగా జీవించాలి అనే ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన గొప్ప వీరుడు ఆయన. మరి అంత గొప్ప వీరుణ్ణి కన్నా తల్లికి పాదాభివందనాలు చేస్తూ మరి నరేంద్రుడు స్వామి వివేకానంద చెప్తారు యువకులకు, యువకులు ఎప్పుడైతే సమాజంలో మంచి పాత్ర పోషిస్తారో ఆ భారతదేశం యొక్క ఔన్నత్యం ఇంకా పెంపొందింపజేయడానికి వీలవుతుందని. మరి యువకులు ప్రతి గ్రామంలో గాని ఉన్న యువకులు సంఘటితమై హిందువులుగా మేల్కొంటూ అందరినీ కలుపుకొని మన హిందూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లి మనందరం ఉన్నాం ఈ హిందువులుగా భరతమాత ముద్దు బిడ్డలుగా, అమ్మా మేమున్నాం, మా దేశాన్ని మేము రక్షించుకుంటాం, మా దేశం జోలికి ఎవరైనా వస్తే వాణ్ణి అసలు గెట్టు కూడా మేము దరి చేరనీయమని మనందరం సంఘటితమై మన దేశాన్ని మనం కాపాడుకుందాం. మన గ్రామంతో మొదలై, మన ఆడబిడ్డలతో మొదలై, మన దేశంతో మనం అందరం ఏకంగా అయ్యి మనల్ని మనం కాపాడుకుంటూ మన హిందూ సమాజాన్ని మనము ఏర్పాటు చేసుకొని మనందరం ఐకమత్యంగా ఉందాం. ఒకరు ముందుకెళ్తే ఇంకొకరు వారిని వెనక్కి లాగకండి. మనందరం హిందువులం, భరతమాత ముద్దు బిడ్డలం. మనందరం కలిసికట్టుగా ఉంటేనే మన దేశం యొక్క గొప్పతనం ప్రపంచ పటాలలో గొప్పగా ఉంటుంది. మరి ఇంత గొప్ప గొప్ప ఆలోచనలు కలిగిన సంఘ పరివారు 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం, ప్రతి ఒక్కరికి కూడా హిందువుగా మేల్కొల్పడం నిజంగా చాలా గర్వకారణం. ఒక హిందువుగా పుట్టినందుకు, ఆ సంఘ బిడ్డగా ఎదిగినందుకు నేను కూడా చాలా గర్వపడుతున్నాను. మరి ముఖ్యంగా అమ్మలు, మాతృమూర్తులు ఈ రోజు నుంచే మన బిడ్డల పెంపకం, వాళ్ళ యొక్క వస్త్రాలు, మన పండుగలు అన్నీ కూడా మన సాంప్రదాయంలో భారతదేశం యొక్క గొప్పదనం ఉట్టిపడేలా మనం చేసుకుందామని చెప్పి కోరుకుంటూ, ఆ విధంగా చేసుకోవాలని మీకు పేరు పేరున నమస్కరిస్తూ తెలియజేస్తూ, నాకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన సోదరులు మల్లేష్ గారికి మరియు పోమాల్ ఉపమండలం తమ్ముళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.